అందరికీ నమస్తే. లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్కు అయిపోయింది. ఇంకా అసెంబ్లీ చట్ట సవరణ చేసింది, కౌన్సిల్లో చట్ట సవరణ అయిపోయింది. ఇక గవర్నర్ పంపించేస్తాం, రేపు మేము జీవో ఇస్తాం, ఇక మేము 50% సీల్ కూడా ఎత్తేసినాం, రిజర్వేషన్ ఇక అయిపోయింది, ఎలక్షన్ వచ్చేస్తున్నాయని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయింది. ఒక హైడ్రామా స్టార్ట్ అయిపోయింది. నిజంగానే ఎలక్షన్ రాబోతున్నాయా? అసలు ఏంది, వీళ్ళకున్న ప్రాబ్లం ఏంది? వీళ్ళకు ఇంటెలిజెన్స్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ ఏమంటారు దాని డ్రామా 2 స్టార్ట్ చేసిండ్రు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది ఎందుకు వచ్చింది? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటే యూరియా ఎఫెక్ట్, ఇట్లా చాలా చాలా అంశాలు పడి ఉన్నాయి. బట్ ఇవన్నీ బయటికి కనబడకుండా పైన ఒక లేయర్లో ఒక డ్రామా నడిపిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది, వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు, ఇవన్నీ కూడా అన్ని విషయాల మీద మాట్లాడదాం. ఇది ఖచ్చితంగా నిజానికి దగ్గరగా ఉండే వార్తలే మేము వేస్తాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. మేమేం క్యూఆర్ కోడ్లు పెడతలేం, మేము ఎవరిని డబ్బులు అడగలేం. కానీ ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, మాకు సపోర్ట్ దొరుకుతుంది, మేము మరింత బలంగా వార్తలు చెప్పే అవకాశం వస్తుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక సబ్జెక్ట్లోకి పోతే, పోయిన దసరా అయింది, ఈ దసరా వస్తుంది లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి. అప్పటి నుంచి రకరకాల సినిమాలు నడుస్తూ ఉన్నాయి. ఎన్నో సినిమాలు నడిపించిండ్రు. ఆశావాహులు ఎప్పటికప్పుడు అయ్యో ఇవాళ వచ్చే, రేపు వచ్చే, ఈ నెల వస్తుందా ఎలక్షన్, వచ్చే నెల వస్తుందా అని ఆశావాహులు ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. బట్ ఎలక్షన్ ఎప్పుడు ఉంటుంది కన్ఫర్మ్గా, ఇప్పుడు ఉంటుంది అని చెప్పే అవకాశం మాత్రం లేకుండా పోయింది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మంత్ వస్తుంది, ఇప్పుడు ఈ మంత్ ఆల్రెడీ వచ్చేసినాం కదా, రేపు ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ వస్తుంది, షెడ్యూల్ వస్తుంది. కొన్ని పేపర్లో రాసిర్రు వస్తుంది, ఇంకా 10వ తారీఖే షెడ్యూల్ వస్తుందని. కానీ అసలు దీని వెనుక చాలా వ్యవహారాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు శాసనసభ, శాసన మండలి, అసెంబ్లీ ఆమోదించింది, కరెక్షన్ చేసినారు, దాన్ని అమెండ్మెంట్ చేసి ఏకగ్రీవంగా చేసి మళ్ళీ గవర్నర్ పంపిస్తారు. గవర్నర్ మళ్ళీ అది రాజ్యాంగ విరుద్ధమైన వ్యవహారం కాబట్టి మళ్ళీ రాష్ట్రపతికి పంపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, పంపిస్తే వీళ్ళు దాన్ని పట్టించుకోకుండా రిజర్వేషన్ సంబంధించిన జీవో ఇచ్చేస్తామని చెప్తున్నారు. జీవో ఇచ్చేస్తారు, అవసరమైతే రిజర్వేషన్లు ఇచ్చేస్తారు. జీవో అంటే ఆ జీవోలో ఎంత రిజర్వేషన్ ఉంటుందని తెలుస్తుంది, ఇస్తారు. 67% రిజర్వేషన్, మొత్తం 42% బీసీలకు అందరు ఇస్తారు. తర్వాత ఎక్కడెక్కడ ఏం రిజర్వేషన్లు వచ్చినాయి కూడా ఇవ్వచ్చు. తర్వాత షెడ్యూల్ కూడా ఇవ్వచ్చు. ఇక పలానప్పుడు నామినేషన్లు, పలానప్పుడు పోలింగు, పలానప్పుడు రిజల్ట్ అని కూడా ఇవ్వచ్చు. కానీ ఆ జీవో పైన ఎవరైనా కోర్టుకు పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడనో వీళ్ళు ఒక దగ్గర బీసీకి ఇవ్వాలని అనుకుంటారు, రిజర్వేషన్స్ ఇంకా ఖరారు చేస్తారు కదా, పలానా ఊరిలో బీసీకి ఇవ్వాలనుకుంటే ఆడ ఎవరో ఓసీ ఆయన్నో ఇంకోరో పోటీ చేయాలనుకుంటాడు. ఆయన ఏం చేస్తాడు, కోర్టుకు పోతాడు, అసలు ఏం బీసీ ఏంది, ఎక్కడ రిజర్వేషన్లు అని అయిపోతుంది. ప్రతి రాష్ట్రంలో జరిగిందే. మన రాష్ట్రంలో కూడా కేసీఆర్ గవర్నమెంట్లో 37% రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు కాంగ్రెస్ సంబంధించిన కొద్దిమంది, గోపాల్ రెడ్డి అని రేవంత్ రెడ్డి వాళ్ళ దగ్గర బంధువే అని చెప్తున్నారు, ఆయన కోర్టుకు పోతే కోర్టు కొట్టేసింది ఆ జీవో. సేమ్ ప్రాసెస్. కేసీఆర్ ఏం చేసిండో రేవంత్ రెడ్డి అదే చేస్తున్నాడు, వేరే ఏం చేస్తలేడు. కేసీఆర్ మీద నెపం వేసి ఆయన వేసిన జీవోను మేము మళ్లించలేకపోతున్నాం, ఆయన వేసిన చట్టాన్ని మేము మార్చలేకపోతున్నాం. మార్చారు కదా ఇప్పుడు. ఈ మార్చుడు ఏందో ఒక 2 months బ్యాక్ మార్చింటే ఇప్పటికల్లా ఎలక్షన్ అయిపోతుండే. డ్రామాలో అది లేదు, ఆ డ్రామాలు ఆడుకుంటూ వస్తుండ్రు వీళ్ళు. ఇప్పుడేంది, పంపిస్తారు, రాజ్భవన్ పంపిస్తారు, అది అక్కడనే పోతుంది, వీళ్ళు ఏమో చేస్తారు, అది కోర్టు అవుతుంది, ఏదో అయిపోతుంది. అది చూపించేసి ఎలక్షన్ ఇప్పుడు కాదు మేము పెట్టలేము, సెప్టెంబర్ 30, ఈ నెల 30 లోపు ఎలక్షన్ జరగాలి. ఆ ఎలక్షన్ జరగాలంటే ఆల్రెడీ అయిపోతూనే ఉంది, దినం ఏడ ఉంది, ఎలక్షన్ పెట్టలేరు. కోర్టే కొట్టేస్తుంది కాబట్టి కోర్టుకు పోయి అవసరమైతే ఇంకా 2 నెలలు 3 నెలలు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. దసరా పండుగ, దీపావళి పండుగ ఎలక్షన్ పెట్టుకుంటామని అడగొచ్చు. గవర్నమెంట్ ఏం చేయలేదు, కోర్టు ఏమన్నా ఊరేస్తుందా? కాలేదు, అవును ఏర్పాట్లు కాలేదు, మేము రిజర్వేషన్ కోసం తల్లాడుతున్నాం అంటారు. ఇది బయటికి కనిపిస్తున్న డ్రామా. కానీ లోపల ఏంటంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు గవర్నమెంట్కి. ఏంది రిపోర్ట్ అంటే, యూరియా ఇబ్బందులు ఒక పక్క లేవని, అసలు యూరియా బఫర్ స్టాక్ ఉందని, ఇదంతా మీడియా చేసిన సృష్టి అని, ఇదంతా బీఆర్ఎస్ వాళ్ళు చేసిన సృష్టి అని, ఇదంతా రైతులే రాజకీయ నాయకుల రూపంలో వచ్చి గొడవ చేస్తున్నారని ఇవన్నీ మాట్లాడినా అసలు వాస్తవం ఏందో ఇంటెలిజెన్స్ వాళ్ళు సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు కనుక ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోతుంది. యాక్చువల్గా రైతు భరోసా మొన్ననే కదా వాళ్ళు ఇచ్చింది, మొత్తం ఫుల్ పేజ్గా రైతు భరోసా ఇచ్చిన తర్వాత కొంచెం రేషన్ కార్డులు అది ఇది అన్న తర్వాత కొంచెం పాజిటివ్ అయినట్టు అనిపించిందంట గ్రౌండ్. ఇంటెలిజెన్స్ వాళ్ళు అది కూడా రిపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు యూరియా ఎఫెక్టు మామూలు వ్యతిరేకత, తీవ్రమైన వ్యతిరేకత ఉందన్న గ్రామీణ ప్రాంతాల్లో ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు కనీసము అధికార పార్టీ వచ్చి 2 years కూడా కాలేదు, 20 months అవుతుంది. కాబట్టి
కనీసం 90% సీట్లు సర్పంచ్లైనా ఎంపీటీసీలైనా జెడ్పీటీసీలైనా జెడ్పీ చైర్మన్ అయినా 90% కొడితే తప్ప సక్సెస్ అయినట్టు కాదు. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే 40% 50% దాటరంట. అట్లాంటి సిచ్యువేషన్ ఉందంట కాంగ్రెస్కు. అసలు వీళ్ళు ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెడదాం అనుకున్నారు. పార్టీ మీదే జరుగుతాయి కదా, పార్టీ గుర్తు మీదే. కాంగ్రెస్ అంటేనే కథం, ఆ అభ్యర్థి మంచోడు అయినా కూడా ఓటేసే పరిస్థితులు లేవంట. జనాలు పొట్టు తిరుతుర్రంట. అసలు రమ్మని ఎలక్షన్ అంటున్నారంట వాళ్ళే, జనమే. కాంగ్రెస్నో ముఖ్యమంత్రినో తిట్టుడు కాదు, రమ్మని రేపు ఎలక్షన్ వస్తా కదా, ఎవడొస్తాడో రాని అడుగుతారు కదా, ఓటు అడగని. అంత ఆగ్రహంతో ఆవేశంతో కరెక్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు జనం కేసీఆర్ ప్రభుత్వం మీద ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ మీద ఉన్నట్లే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద జనాలు అంత ఆక్రోషంతో ఆవేశంతో బాధతో అసలు ఈ గవర్నమెంట్కి ఓటేయొద్దు, వీళ్ళకి ఓటేయొద్దు అని డిసైడ్ అయిపోయినట్టు మాట్లాడుతున్నట్టు ఊళ్ళల్లో. ఇప్పుడు అదొక ప్రాబ్లం వచ్చింది. ఇక ఎట్లా ఒక పక్క యూరియా లేకపోతే కనీసం రైతులను బుదరిగించేటట్లు, అంటే రైతులను బుజ్జగించేటట్లు కనీసం ప్రభుత్వం నుంచి డైలాగులు లేవు. అరే అట్లా అవుతుందా చూద్దాం, మేము ఆ సమస్య పరిష్కరిస్తామని లేదు. తుమ్మల నాగేశ్వరరావేమో తిట్టే రైతులను, వాళ్ళు రైతులే కాదని, లైన్ అనేవాళ్ళు రైతులే కాదంట అసలు. ఇక రేవంత్ రెడ్డి ఏమో అసలు బఫర్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఇదంతా పెద్ద డ్రామా నడుస్తుందని ఆయన మాట్లాడే, మొన్న కెమెరా లేదనుకొని మాట్లాడిండు. చూడండి ఒకసారి దొరుకుతుంది వీడియో. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడారు. ఏ ఎమ్మెల్యే ఏ మినిస్టర్ ఆ లైన్ దగ్గర పోయి మాట్లాడే ధైర్యం చేయలే. అందరూ డౌన్ డౌన్ సీతక్క, డౌన్ డౌన్ పొన్నం ప్రభాకర్, డౌన్ డౌన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, డౌన్ డౌన్ ఆయన, డౌన్ డౌన్ ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అసలు వీళ్ళు ఒకవేళ బఫర్ స్టాక్ ఉండి యూరియా ఉంటే వీళ్ళు గ్రౌండ్లో ఉండి పోయి ఎందుకు ఇట లైన్ ఉందో పరిశీలించేవాళ్ళు. చెప్పులు పెట్టుకొని పాస్ పుస్తకాలు పెట్టుకొని ఎంత గోస. ఇప్పటికి అట్లే నడుస్తుంది, ఇప్పటి గొడవ నడుస్తుంది. అది వాళ్ళకు లైఫ్ అండ్ డెత్. రైతులకి వాళ్ళు వరేసుకున్నారు ఆల్రెడీ, జొన్న పంటలో ఇవో పంటలు వేసుకున్నారు వాన పడ్డదని. యూరియా లేకపోతే అది మొత్తం పోతుంది, ఈ సీజన్ మొత్తం పోతుంది. మళ్ళీ యాసంగిలు వేసుకోవాలి. ఇక తెలుసుగా జనం ఏమంటున్నారు, డబ్బులు కట్టక డీడీలు కట్టక యూరియా రాలే, గవర్నమెంట్ నిర్లక్ష్యం. అది రైతులకు కూడా అర్థమైపోయింది. వీళ్ళు డబ్బులు కట్టక, డబ్బులంతా ఆడికి అనవసరమైన దాంట్లో ఖర్చు పెట్టి డబ్బులు కట్టక యూరియా రాక ఇయ్యలే. ఇప్పుడు దాని ఎఫెక్టు ఎలక్షన్స్ మీద తీవ్రంగా ఉంటుందని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇక అది ఇచ్చిన తర్వాతనే ఈ డ్రామా షూరీ చేసారు. అసలు ఇప్పుడు కాదు, ఇప్పుడు కనుక పోతే అనవసరంగా లాస్ అవుతాం నడవని. ఇప్పుడు కాళేశ్వరం ఇష్యూ కూడా ఊర్లో జనాలు ఎక్కించుకుంటారని పెద్దగా లేదు. అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందాలంటే కరెక్ట్గా అసెంబ్లీ ఎలక్షన్స్ ముందరే 2 పిల్లర్స్ గుంగే వరకు అందరు నమ్మినరు. కానీ ఈ 20 months తర్వాత చాలామందికి ఈ కాళేశ్వరం విషయంలో చాలా విషయాలు తెలిసి వచ్చినాయి. ఎందుకంటే మధ్యలో వీళ్ళు నీళ్ళు ఇవ్వలేదు, యాసంగిలా నీళ్ళు ఇయ్యరు, వానకాలం మొన్న 1 month పంట లేట్ స్టార్ట్ అయింది. ఎందుకు తెలంగాణలో జస్ట్ నీళ్ళు లేకపోవడంతోన, గ్రౌండ్ వాటర్ లేదు, కాలువల నీళ్ళు లేకపోవడంతోన 1 month స్టార్ట్. మనకు ఆగస్టులో స్టార్ట్ అయినాయి పంటలు. మరి ఎందుకంటే స్టార్ట్ అయింది? మనం ఎప్పుడో జూన్లో వేసుకోవాల్సింది, జూలై ఎండింగ్లో ఆగస్టులో ఎందుకు వేసుకున్నాం? జస్ట్ కాళేశ్వరం నీళ్ళు లేకపోవడంతో అనేది చాలామంది రైతులు మాట్లాడుతున్నారు. ఇక అట్లాంటి టైంలో వీళ్ళు మేము కాళేశ్వరం సిబిఐ వేసినాం, తోలేసినాం, తొక్కేసినాం అంటే నమ్ముతారా జనం? నమ్మే పరిస్థితి కూడా లేదు. అది కూడా కాంగ్రెస్కి ఏం పాజిటివ్ అవుతారు అనిపిస్తలేదు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళే కోరుకుంటున్నారు ఎలక్షన్ ముందర పోతే కొద్దిగా పోస్ట్పోన్ చేస్తే బెటర్. అంత ఎర్రం ఏమొచ్చింది, ఆల్రెడీ అయిపోయా, 1 సంవత్సరం అయిపోయా, పైన 8 నెలలు అయిపోయా. ఏమవుతుంది? అవసరమైతే ఇంకో 2 నెలలు 3 నెలలు పోస్ట్పోన్ అవుతుంది, కాకపోతే 2026లో పెడతాం అనే దానిలో ఉన్నారు. ఇంకా మంచిగా పరిస్థితులు మంచిగా అయినాక ఇవన్నీ మర్చిపోయినాక పెడదాం అనే దానిలో ఉన్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళందరూ బయటికి ఏమో ఎలక్షన్ ఇవ్వాలి రేపు, ఏదో కసరత్తు చేస్తున్నట్లుగా, ఏదో కష్టపడుతున్నట్లుగా, ఏదో ఏ ప్లాన్లో ఉన్నట్టుగా, ఇంకా రేపు మాపు ఎలక్షన్ వస్తున్నట్టుగా అనిపించినా అండర్ గ్రౌండ్ మాత్రం అక్కడ సిచ్యువేషన్ బట్టి ఇక్కడ వీళ్ళేమో ఎలక్షన్ పోస్ట్పోన్ చేసుకుంటేనే బెటర్ అని దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. పోస్ట్పోన్ అయ్యే కోర్టు నుంచే టైం తీసుకోవాలి. కోర్టు నుంచి టైం తీసుకోవాలంటే కోర్టు నుంచే కొట్టేపించుకోవాలి. కోర్టు నుంచే జీవో కొట్టేపించుకుంటే కోర్టుకే పోయి మీరు జీవో కొట్టేసారు కాబట్టి మాకు ఇంకా కొద్దిగా టైం కావాలని చెప్తే కోర్టు టైం ఇస్తుంది, కోర్టు ఏం మురేయదు. కాబట్టి ఎలక్షన్ పోస్ట్పోన్ చేసుకోవచ్చు. అప్పటి వరకు ఇవన్నీ మర్చిపోతారు, ఇదంతా యూరియా మర్చిపోతే మళ్ళీ అప్పుడు మనకు ఓట్లు పడతాయి అనేది ప్లాన్ వీళ్ళది. అట్లా ఈ డ్రామా నడిపిస్తూ ఉన్నారు. మన టీవీలో కనుక డైలీ సీరియల్ వస్తుంది చూడు, 1వ భాగం, 2వ భాగం, 365వ భాగం, 737వ భాగం, 2031 భాగం అని సంవత్సరాలు నడుస్తుంటుంది సీరియల్.
వీళ్ళు కూడా అట్లా నడిపించుకుంటే 20 మంత్స్ గడిపిర్రు. ఇంకొక 5-6 నెలలు గడుపుదామనే ప్లాన్లో ఉన్నారు. కాబట్టి ఎలక్షన్ వస్తుంది అని పక్కాగా చెప్పి మినిస్టర్ లేరు, ఎవరూ లేరు. వాళ్ళు కూడా మేము రిజర్వేషన్ తెచ్చినాం, రిజర్వేషన్ ఇస్తున్నాం, అయిపోయా ఎత్తేసినాం అంటారు తప్ప ఎలక్షన్ ఇవాళ వస్తుంది, ఈ మంత్ వస్తుంది అని ఎవరు చెప్పే ధైర్యం ఎవరు చేస్తలేరు. చెప్పినా కూడా ఆఫ్ ద రికార్డ్ అని చెప్తున్నారు, టీవీలో ముందుకు వచ్చి మాట్లాడతలేరు. కాబట్టి వీళ్ళకే నమ్మకం లేదు ఎలక్షన్ పెడతామని. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.